నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మనకు అందించిన వారు మంత్రవాది మహేశ్వర్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రతి మనిషికి జన్మించినప్పటి నుంచి మరణించేదాకా నిరంతరం ప్రేమ సరఫరా అవుతూ ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రేమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటిది. ఇవ్వడం, తీసుకోవడం, కణాలను, శరీరాన్ని, మనసును, ప్రతిదాన్ని ఉత్తమంగా పనిచేసేందుకు నిలబెడుతుంది. మరణం అనేది మానవ శరీరం తాలూకు అన్ని ప్రకంపనల సంపూర్ణ ముగింపు. గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఊపిరితిత్తులు, సిరలు, ధమనులు, నిజానికి భౌతిక శరీరంలోని ప్రతి అవయవము పనిచేయడము, కంపించడము నిలిచిపోతాయి. ఇంద్రియ జ్ఞానం పోతుంది. లోపలకు బయటకు తీసుకెళ్లేందుకు పనిచేసే నాడులు, ఉత్తర్వులు అందుకోవడం మానేస్తాయి. ఈ రకమైన విరామమే మరణం. శ్వాసక్రియలో గాలి పీల్చిన తర్వాత వెంటనే విడవడం ఉండదు. శ్వాసను కొంతసేపు లోపల ఉంచుతాం, ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంటాం. అలాగే మళ్ళీ గాలి విడిచిపెట్టాక 2 సందర్భాల్లోనూ చిన్న విరామం ఉంటుంది. మొదటి విరామం ఉచ్ఛ్వాసం అంటే పూర్ణ కుంభకం. రెండో విరామం నిశ్వాసం, శూన్య కుంభకం. ఈ విరామ స్థితులు వేగానికి సంబంధించినవి కావు. విరామ స్థితి మరణస్థితే తప్ప మరొకటి కాదు. ఆ స్థితిలో ప్రతి చర్య, ప్రతి కంపనం నిలిచిపోతాయి. మృత్యువు అని దేన్ని అంటాం? శ్వాస విడుదలైన తర్వాత 1 సెకనుకు బదులుగా 1 ఏడాది, నెల లేదా 1 రోజు లేదా సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి రావడం. ఇదే తేడా. మరణం అంటే ఒక రకమైన మార్పు. ఇంద్రియాల బహిర్ముఖ చలనం ద్వారా మనం మార్పు చెందే ప్రపంచాన్ని మాత్రమే గ్రహిస్తాం. మార్పు లేని అజరామరమైన వాటిని గ్రహించాలనుకునేవారు ఈ మార్పు పవనాలను అధిగమించాలి. ఆ అస్తిత్వమే దైవం. అనేక రాజ్యాలను జయించిన అలెగ్జాండర్ ఆఖరికి ఇంటికెళ్లే మార్గంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణశయ్యపై చేరాడు. సాధించిన విజయాలు, పెద్ద సైన్యం, అంతులేని సంపద ఏవి మరణం నుంచి కాపాడలేవని స్పష్టమైపోయింది. తన శవపేటికను కేవలం వైద్యులు మాత్రమే మోయాలని, శ్మశానానికి వెళ్ళే దారిలో విలువైన వజ్రాలు, మాణిక్యాలను పరచాలని, శవపేటికలో నుంచి ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచాలని 3 కోరికలు వెల్లడించాడు తన ప్రీతిపాత్రుడైన సైనికుడికి. ఆ కోరికల వెనుక ఆంతర్యం అడిగాడు అతడు. నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు. ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే. అందుకనే మొదటి కోరిక కోరాను అన్నాడు. జీవితంలో సింహభాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది. అదేది తన వెంట తీసుకెళ్ళలేకపోతున్నానని, కేవలం సిరి సంపదల వెంటపడి విలువైన కాలాన్ని, జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పడానికి రెండో కోరిక. ఈ ప్రపంచంలో వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే మూడో కోరిక అని చెప్పి కళ్ళు మూశాడు. ఎందరెందరో జీవిస్తున్నారైతే పొందిన జీవితానికి కొంతైనా జోడించాలి మనిషి. ప్రతి మనిషి ఎంతో అవగాహనతో జీవించాలి. దైవం మనిషికి ఈ ఉనికిలో ఒక బాధ్యతను అప్పగించాడు. అది మానవ స్పృహను పెంపొందించే దిశలో కృషి చేయడం. ప్రతి ఒక్కరూ ఆ పాత్రను 100% పోషిస్తే దైవం కార్యం చేస్తున్నట్లే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.